హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే వీళ్ళని స్కూల్లోనే దించడానికి అయితే వెళ్తున్నాము. బంటిని చూడండి, ముందు కూర్చోరంటే కూర్చోలేదు కానీ వెనక కూర్చున్నాడు. ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా బుక్స్ కూడా తీసుకుందామని చెప్పేసి అప్పటికి అందరు తీసుకున్నారట స్కూల్లో. దిగు, స్కూల్ వచ్చేసింది. వంటి స్కూల్కి వచ్చేసినావు, మళ్ళీ ఓపెన్ అయిపోయింది స్కూలు. పద పద, పప్ప దగ్గర ఉంది, పప్ప దగ్గర ఉంది. చలో, అవును పద. కుట్టిని వెళ్ళిపో. మీ క్లాస్ అందరు ఇక్కడే కూర్చుంటున్నారా? ఇక్కడే కూర్చుంటున్నారా? కూర్చోండి, కూర్చోపోండి, కూర్చోండి. ఎక్కడ కూర్చుంటారా? అగో ఏమైంది, పొమ్మంటున్నారా? పొండి, కుట్టి పొండట. ఫస్ట్ క్లాసా? వాడి బ్యాగ్ అక్కడ ఉందాగో. తమ్ముడికి ఆగం చేయకు, వాళ్ళే తీసుకెళ్తారు. ఏమిటి మీ క్లాస్కి ఆయమలు తీసుకొస్తారు నీ బ్యాగ్, ఓకేనా? వెళ్ళిపోను, నువ్వు వెళ్ళు. ఇంకేంది, సెకండ్ క్లాస్ ఎక్కడ? హాయ్, సిగ్గుపడతాడు ఉన్నాడు. ఇక గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ చెప్పు. ఓయ్ గుడ్ మార్నింగ్, బాయ్. ఓకే మ్యామ్, బాయ్ కుట్టి. పోతుంది క్లాస్ వైజ్గా పిలుస్తున్నారు. వంటి అయితే వాళ్ళ క్లాస్ టీచర్ తోటి వెళ్ళిపోయిండు. నర్సరీలో వాళ్ళ క్లాస్ టీచర్ తనే అనమాట. ఇంకా వెళ్ళిపోయిండు. ఇక్కడైతే ఆఫీస్ రూమ్లో కూర్చున్నాము సార్ని కలుద్దామని చెప్పేసి. ఎందుకంటే టోటల్ ఫీజు కూడా మేము ఒకటేసారి మాట్లాడేస్తాం అనమాట ప్రతిసారి. అది టర్మ్ వైజ్గా 10-20 వేలు అది ఎటు కడితే ఎటు సరిపోదని చెప్పేసి ఇంకా మేమైతే ప్రతి ఇయర్ మొత్తం ఒకటేసారి టోటల్ ఫీజు మాట్లాడేసి అయితే మొత్తం ఒకటేసారి కట్టేస్తాము. ఊకే ఆ మెసేజ్ వచ్చిన కొద్ది అసలు మంచిగా అనిపించదు. ఇంకా అందుకే ఇక్కడైతే సార్తో ఫీజు మాట్లాడదాం, ముగ్గురు ఎంత అని చెప్పేసి. బస్ ఫీజు, స్కూల్ ఫీజు, ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటే వాటి ఫీజు అదంతా కలిపి మాట్లాడేసి చెప్పేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మాట్లాడేసుకొని ఫీజు అయితే కట్టేసి ఇంకా బుక్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా టీచర్ని వచ్చి అడుగుతున్నాం. ముగ్గురు బుక్స్, సాక్స్లు ఏమేమి కావాలో అవన్నీ తీసుకుంటున్నాం ఇక్కడ టీచర్ దగ్గర అయితే. చూడండి బుక్స్ అవన్నీ అన్నీ తీసుకునేసరికి ఈసారి బంటికి షూజా మ్యామ్? అవసరం లేదు కదా. అదే మంచి పని చేసారు. సాక్స్లు వేసి తప్పించారు ఒకటి. ఓకే ఓకే 200 పేజెస్. ఓకే, ఎల్కేజీ థర్డ్ పుట్టి చిన్న పాప థర్డ్, హనీ ఏమో 6th, పెద్ద పాప, వీడేమో ఎల్కేజీ. సాక్స్లు ఇద్దరికి ఇచ్చేయండి. కుట్టిది కొంచెం బెల్ట్ ఇది అయిపోతుంది, కుట్టి బెల్ట్. ఓకే, ఇక్కడ ముగ్గురు బుక్స్ అయితే తీసేసుకుంటున్నాము. హనీ, కుట్టి, బంటివి. హనీకి అయితే ఇంకా వర్క్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బయటనే తీసుకోవాలని చెప్పారనమాట. ఇక్కడ ఓన్లీ ఐఐటీ మ్యాథ్స్ అలాగే మన స్టేషనరీ ఉంటాయి కదా, అవే ఇచ్చారనమాట. ఇంకా బయట అయితే వర్క్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి తీసుకొచ్చిస్తున్నారు. ఆయమ్మ అయితే ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఏదో ఏమో ఈ బుక్స్ అంటేనే భయం అవుతుంది. ఎందుకంటే బుక్స్ ఫీజు, ఈ ఫీజు ఆ ఫీజు అని అసలు ఇయర్ ఎండింగ్ అంటేనే భయం అవుతుంది. మాకు ముందే ఈ నెలలో బాగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే హనీకుట్టి బర్త్డేస్, మళ్ళీ ప్లస్ ఇటు స్కూలు, ఎన్ని ఖర్చు తెలుసా అండి. ఈ జూన్ ఒక్క మంత్లోనే చాలా ఖర్చు ఉంటుంది. అసలు ఎంత తగ్గించుకున్నామన్నా ఎట్లాగా తగ్గుతుంది. బర్త్డేలు అంటే తగ్గము. ఇంకా బుక్స్ అయితే అసలుకే ఇక అది మనం ఫీజు లేకుండా అయితే తీసుకోలేము బుక్స్ని అయితే. ఇప్పటికే ఇక ఈ మంత్ అయితే బాగానే వాసిపోయింది. ఇంకా అసలు మనీ అడ్జస్ట్ అవ్వడం బాగా కష్టం ఈ మంత్లో అయితే. ఇక్కడైతే అన్ని బుక్స్ అయితే తీసేసుకున్నాము. బాయ్ మ్యామ్. బాయ్, చూసుకోండి ముగ్గురిని, ఇక వేసుకోండి కూడా. ఇంకా బుక్స్ అయితే తీసేసుకున్నాము, వెళ్ళిపోతున్నాము ఇక ముగ్గురి. బయటికి వెళ్ళి ఇవాళ ఆ బుక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోతాం ఇక. వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇప్పుడైతే మొత్తం బుక్స్కి వీళ్ళకి టై బెల్ట్ అవన్నిటి కలిపి 15,000 అయిపోయినాయి ముగ్గురికి. 15,000 ఇక్కడ 16,000 అయినాయి కదా. మొత్తం బుక్స్ అయితే తీసేసుకున్నాం ముగ్గురివి. టై బెల్ట్, సాక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. వాటికి అన్నిటి కలిపి అయితే 16,000 అయింది. ఇంకా వెళ్ళిపోతున్నాము. బుక్స్ స్కూల్ ఫీజు వచ్చేసి కూడా 1,00,000 పైన దాటుతున్నారు. ఇంకా బయట ఇంకే ఉన్నాయి అవన్నీ చూడాలి, ఇక తీసుకోవాలి. బయట బుక్స్ కూడా తీసుకుని అన్నీ వాళ్ళ కవర్స్ తీసుకోవాలి. అంజనా బుక్ స్టాల్కి అయితే వచ్చినాము, వెళ్తున్నాము బుక్ స్టాల్ తీసుకోవడానికి. బుక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇదైతే కొత్తగా ఓపెన్ చేసారు కదా
అన్నీ ఉన్నాయి దీంట్లో. స్టేషనరీ సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి, బుక్స్ కూడా అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి పిల్లలకు సంబంధించింది అన్నీ ఉన్నాయి దీంట్లో. ఏవైనా ఏం కాదు, అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి పిల్లలకు సంబంధించినవి. కొత్తగా ఓపెన్ చేసారంట అంకుల్ వాళ్ళు. ఇంకా ఇప్పుడైతే ఇది ఆఫ్టర్నూన్ టైము 3:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా వీళ్ళ బుక్స్ అయితే తీసుకొచ్చినాం కదా, అన్నీ కవర్ చేసేద్దాము, షీట్స్ వేసేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాము. బాగానే ఉన్నాయి. ఒక్కొక్కరికి 34-35 బుక్స్ ఉన్నాయి. హనికి కుట్టికి ఇద్దరికి కలిపి. బండికి ఒక 10 గాలు ఉన్నాయి. అవన్నీ వేసేయాలి వీళ్ళిద్దరు. ఇప్పుడు వాళ్ళైతే స్కూల్ నుంచి ఇంకా రాలేదు, వచ్చేలోపు అయితే వేసేద్దాం అనుకుంటున్నాము. ఇంకా చూడాలి మరి ఏమైందో. ఇంకైతే పిన్స్ కోసం చూస్తున్నారు. స్టాప్లర్ ఉంది, వీళ్ళు స్టాప్లర్ ఉంది కానీ పిన్స్ ఎక్కడ పడేసారు ఏమో. ఎప్పుడు చూడ ఏదో ఒకటి తీస్తూ ఉంటే పడేస్తూ ఉంటుంది. అయినా సరే వేసేద్దాము. ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామని అంటున్నాను. ఈవినింగ్ కొంచెం బయట పని ఉండేవు, వెళ్ళి సామాన్లు తీసుకురావాలి. అందుకే ఇంకా స్టాప్లర్ పిన్ వీళ్ళకైతే బుక్స్ అయితే తీసుకొచ్చేసిన. హనీ కుట్టి బంటి ముగ్గురు బ్యాగులు అయితే పక్కన పెట్టేసిన చూసినాగా. ఇవన్నీ ఇదిగోండి బుక్స్ లోపల ఎన్ని బుక్స్ ఉన్నాయి. ఏవి హనీ, అందరూ ఇవన్నీ కూడా బుక్సే. ఇవన్నీ కూడా వీటికన్నిటికి వేయాలి. ఇక జస్ట్ స్కూల్లో ఓన్లీ టెక్స్ట్ బుక్సే ఇచ్చారు. ఇంకా బయటనే మొత్తం నోట్ బుక్స్ తీసుకున్నాము. ఒక్కొక్క నోట్ బుక్స్ ఇద్దరికి, ఒకరికి హనీకి ఏమో 16-15 బుక్స్ ఉన్నాయి. ఇంకా కుట్టికి కూడా ఎన్నో ఉన్నాయి. మొత్తం అందరికీ టోటల్కి 34 బుక్కులు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇంకా ఫస్ట్ అయితే హనీ IIT ఫౌండేషన్ బుక్స్ ఉంటాయి కదా మ్యాథ్స్కి సంబంధించినవి, అవి అయితే ఫస్ట్ కవర్ చేసేస్తున్నా. ఈసారి మాత్రం మంచిగా వచ్చింది. ప్రతిసారి బయట తీసుకుంటాము, ప్లస్ స్కూల్లో కూడా ఇస్తారు కవర్స్ అయితే, షీట్స్, బుక్స్ షీట్స్. కాకపోతే ఏంటంటే ప్రతిసారి మనం సీజర్ బట్టి ఎంత ఉంది, ఎంత బుక్ ఎంత కావాలో అంత కట్ చేస్తాం కదా బుక్స్కి. కానీ ఈసారి లేదు. మంచిగా ఏంటంటే స్కూల్ లోగోతోటే మంచిగా కస్టమైజ్ చేసి ఇచ్చారు మేడం వాళ్ళు అయితే. బాగున్నాయి. మళ్ళీ ఎంత సరిపోవాలో అన్ని కానీ ఇచ్చినట్టు ఇంకెక్కువ కూడా ఇచ్చారు. చూడండి విద్యాధరి హై స్కూల్ అని చెప్పేసి లోగోతోని పేరుతోని అన్ని ఇచ్చారు అనమాట. మంచిగా అనిపించింది. ఇది ఒకటి మాత్రం ప్లస్ పాయింట్ అనిపించింది. ఒక్కొక్కటి తీసుకుంటా బుక్కి సరిపోయేట్టు కట్ చేసుకుంటా అదంతా తలనొప్పి పాపం ఆలోచించినట్టున్నారు. మంచిగా ఇదొకటి మాత్రం బాగా ఆలోచించారు. పేరెంట్స్కి పాపం ఎందుకు కష్టపెట్టడం అనుకున్నారో ఏమో కానీ ఇది బాగా నచ్చింది నాకైతే. ఒకటి బుక్స్కి సరిపడా అంతా కట్ చేసారు, మనకి లోగోస్ ఇచ్చేసారు. మన ఏమంటారు స్టిక్కర్స్ కూడా అవసరం లేదు ఇక మనకు అతక పెట్టుడు. ఈ స్టిక్కర్ ఆ స్టిక్కర్ అని చెప్పేసి గొడవ లేకుండా లోగోతోటి మళ్ళీ పేరు ఏం రాయాలో అవన్నీ కూడా ఇచ్చేసారు అనమాట. మంచిగా అనిపించింది. ఇక్కడైతే ఫస్ట్ హనీ బుక్స్ అయితే వేసేస్తున్నా. మొత్తం అందరి కలిపి ఉన్నాయి కావచ్చు ఒక 100 బుక్కుల దాకా నాకు తెలిసి అయితే దగ్గర. ఇంకా వేస్తున్నాం నేను మా ఆయన అయితే. ఇంక ఇక్కడ మా వారు కూడా వేస్తున్నారు. మా వారు వేస్తారు, కాకపోతే మరీ అంత నీట్గా వేయరనమాట. నాకు అందుకే నచ్చది. ప్రతి 2 ఇయర్స్గా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇక నేను ఒక్కదాన్నే వేసేదాన్ని కొన్ని. ఇంకా తర్వాత ఆయన వచ్చినప్పుడు ఇక నడుమున వచ్చేది. ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చేసేదాన్ని అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ హనీ బుక్స్ అయితే వేసేసిన. ఆయన పిన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆయన కూడా వేస్తున్నారు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, అదిగోండి విద్యాధరి హై స్కూల్ అని చెప్పేసి లోగోతోటి మంచిగా అనిపించింది. ఈయన వేస్తున్నారు నీట్గా. అటు ఇటుగా మళ్ళీ కట్ చేసేది కూడా అటు ఇటు ఫోల్డ్ చేయడానికి కట్ చేస్తాం కదా, అది కూడా నీట్గా కట్ చేయరనమాట. అందుకే నేను ప్రతిసారి దగ్గర ఉండి మరి నేను నీట్గా వేసుకుంటా అని చెప్పేస్తా. ఇంకా ఇక్కడ హనీ బుక్స్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ కొన్ని బుక్స్ వేసినాము. మళ్ళీ అందులో ఇంకా కవర్లో ఇంకా అన్ని నోట్ బుక్స్ ఉన్నాయి. కుట్టి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ చూస్తున్నారు కదా ఎన్ని బుక్స్. చుట్టూరుగా మా చుట్టూ అన్ని బుక్సే ఉన్నాయి. సాక్స్లు బెల్ట్లు ఇటు సైడ్ ఉన్నాయి చూస్తున్నారా, ఎన్ని గణం ఉన్నాయన్నమాట. స్కూల్లో ఫస్ట్ డే మరి ఎట్లుంది హనీ? బాగుందా? అయ్యో కుట్టి ఎట్లుందిరా ఫస్ట్ డే స్కూల్? ఇది చూసి చెప్పు. బంటి నీకు బాగుందా? ఓకేనా? తిన్నావా? లంచ్ తిన్నావా? స్నాక్స్ తిన్నావా? ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు ఇవాళ? బనానా పాడైపోయిందా? వేస్ట్ అయిపోయింది. మేము ఇచ్చింది వేస్ట్ అయిపోయిందా? మరి తిన్నావా పడేసినావా? అవునా? స్కూల్ బాగుందా మరి ఇవాళ? రేపటి నుంచి వెళ్తావు కదా, ఇద్దరు కలిసి వెళ్ళాలి. రోజు లంచ్ అట్లా పెట్టిస్తా, లంచ్ తినాలి అట్లనే. రోజు లంచ్ బాక్స్ అట్లా పెట్టిస్తా, తినాలి. మధ్యాహ్నం పడుకున్నావా? ఓకే బాగుందా? ఇక బుక్స్ కూడా వచ్చేసినాయి. బుక్స్, సాక్స్లు మీకు, తర్వాత టై తెలగని బెల్ట్ అన్నీ తెచ్చిన. షూస్ తీసుకుంటాం. నీకు లేవంట, నీకు షూస్ అవసరం లేదంట ఫస్ట్ క్లాస్ దాకా. సరే ఏం కాదు. నీకే డాడీ ఉట్టిగన్నా జోకు ఏమంటావా అని. ఓకే సరే బుక్స్ వచ్చినాయి. ఇప్పటికి బంటి బుక్స్ వేసుడు అయిపోయింది, కుట్టి బుక్స్ కూడా వేసుడు అయిపోతుంది. అట్టలు ఇక మీ
స్టిక్కర్స్ అవసరం లేదు, ఇంకా స్టిక్కర్స్ ఎందుకు, లోగో వచ్చినాక స్టిక్కర్స్ అవసరం లేదు. ఇక ఒకటి తెచ్చినావా రిటర్ను? అదే అదే సరేలే. ఇక డ్రెస్ చేంజ్ చేసుకోపోండి. ఇక బాగుండేనా సాంబారు? బాగుందా? సరే రాస్తాంలే, మీరైతే డ్రెస్ చేంజ్ చేసుకోకండి. రెండు ఫస్ట్ రోజే అన్ని ఇప్పుకొని వచ్చినావా కుట్టి? వామ్మా కుట్టి మంచిగా కూర్చుంటావా? స్కూల్ నుంచి వచ్చేసి ఒకటే ఇస్తున్నారు, ఇది అది అది అలసిపోయింది. పొద్దున్నే పోయింది కదా 7:30, అందుకే అలసిపోయింది. ఏం చేసి అన్ని క్లాసెస్ జరిగినాయి. ఒక ఇంగ్లీష్, ఫిజిక్స్ ఇంకా సోషల్ జరగలేదు. కుట్టి చూడు. ఓకేనా? ఇక్కడైతే అన్ని అడ్వర్టైజ్మెంట్ అయితే అయిపోయింది. ఇవి కుట్టి బుక్స్, ఇవి బుక్స్, ఇవి కుట్టి బుక్స్. మమ్మీ మమ్మీ జరగండి, ఇక్కడైతే అన్ని బుక్స్ అయితే నేమ్స్ కూడా రాయడం అయిపోయింది. ఒక కుట్టి బుక్స్ ఉన్నాయి, మా వారి అన్నీ అయిపోయింది. ఒకటి కొంచెం మిస్టేక్ చేసినారు, తీసేస్తున్నారు. అన్నిటికీ మొత్తానికి టైం ఎంత అవుతుంది బట్టి కూడా? ఇప్పుడు 7:15 అవుతుంది. 7:15 అవుతుంది. 3:30 స్టార్ట్ చేస్తే 7:15 వరకు, అంటే ఇది అన్నీ అయిపోతుంది కూడా 7:30 అవుతుంది. అంటే 10 hours, 3:30, 4:30, 5:30, 6:30, 4 hours, 7:30 అవుతుంది కదా. 5 hours పట్టింది ఇలా ముగ్గురు బుక్ లేదని. బుక్స్ వేసి నేమ్స్ రాసి 4 hours మమ్మీ. 4 hours, 4:30, 5:30, 6:30, 3:30 to 4:30. 4 hours. బ్యాగ్లో కూడా పెట్టేసుకుంటుంది కుట్టి. అవి ఎవరిది? ఇది బ్యాగ్లో పెట్టేసుకుంది ఆల్రెడీ. ఇక్కడైతే కుట్టి తన బుక్స్ అన్ని లోపల పెట్టేసుకుంటుంది. హనీ కూడా పెట్టేసుకుంది, బట్టి కూడా పెట్టేసుకున్నాడు. ఇంకా బుక్స్ కూడా అన్నీ అయిపోయినాయి, లాస్ట్ అయిపోయింది, టేస్ట్ అయిపోయింది. కరెంట్లో మాత్రం నొప్పి వచ్చి చచ్చిపోతున్నాను. ఇది అనమాట ఇవాళ బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఏదైనా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నా ఫేస్ అంతా అయిపోయింది. బాయ్ కుట్టి, బాయ్.